ఇన్సూరెన్స్ లో ఈ 5 విషయాలు చూసుకోవడం వల్ల నాకు 30 to 40 lakhs కవరేజ్ అనేది వచ్చింది. హలో, నేను బిఎన్, మీ రిటైర్డ్ బ్యాంకర్. ఫస్ట్ ఇది సమ్ ఇన్సూర్డ్. మీ సిటీలో లేక టౌన్ లో హార్ట్ సర్జరీకి ఎంత అవుతుందో చూసుకొని అంత మినిమం కవర్ అయ్యేలాగా బేస్ తీసుకోవాలి. ఇందులో 10 to 15 lakhs మినిమం కవరేజ్ తీసుకొని అడిషనల్ గా టాప్అప్ కనుక తీసుకుంటే మీకు ప్రీమియం అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇది నో క్లెయిమ్ బోనస్ ఇంకా రెస్టోరేషన్. ఒకవేళ కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకునే అమౌంట్ రెస్టోరేషన్ కావాలి. ఒకవేళ కనుక క్లెయిమ్ చేయకపోతే మీ నెక్స్ట్ ప్రీమియం లో మీ కవరేజ్ అనేది ఇంక్రీజ్ కావాలి. నెక్స్ట్ ఇది రూమ్ రెంట్ కవరేజ్. ఒకవేళ మీరు నార్మల్ రూమ్ తీసుకున్నా, ఐసీయూ రూమ్ తీసుకున్నా కూడా టోటల్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ లో కవరేజ్ కావాలి. దానికి లిమిటేషన్ అంటూ ఉండకూడదు. నెక్స్ట్ ఇది వెయిటింగ్ పీరియడ్. మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ లైక్ బీపీ గానీ, షుగర్ గానీ ఉంటే అవి తక్కువ వెయిటింగ్ పీరియడ్ లో కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకా ఫైనల్ గా మీ ఇన్సూరెన్స్ అనేది టోటల్ క్యాష్లెస్ గా ఉండాలి. కో పేమెంట్ కూడా ఉండకూడదు. ఇంకా బోనస్ స్టెప్ గా మీ